అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. కుమారస్వామి అగస్త్య మహర్షితో మందరగిరిలో ఉన్నటువంటి శివుడు పంపిస్తే సూర్యభగవానుడు కాశీలో స్థిరపడిపోయినటువంటి వృత్తాంతం అంతా చెప్తూ కాశీలో ప్రతిష్ఠింపబడినటువంటి ఆదిత్యుల ద్వాదశాదిత్యుల యొక్క వృత్తాంతాలు ఒక్కటొక్కటిగా వివరిస్తున్నారు. ఒక రోజున ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి సూర్యభగవానుడు నిశ్చలమైనటువంటి మనస్సుతో శివలింగాన్ని పూజ చేసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూశాడు. సూర్యుడికి ఒక కుతూహలం కలిగింది. ఒక ప్రశ్న తన మనస్సులో పుట్టినటువంటి ఒక సందేహం తీర్చుకుందామని అనిపించి ఆకాశం మీద నుంచి విష్ణుమూర్తి ఎక్కడైతే శివుడికి పూజ చేస్తున్నాడో అక్కడికి దిగాడు సూర్యుడు. దిగి ఆదికేశవుడి పక్కనే చప్పుడు చెయ్యకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. శ్రీహరి శివుడికి చేయవలసినటువంటి పూజా కార్యక్రమం అంతా పూర్తి చేశాడు. పూర్తయిన తర్వాత సూర్యుడు శ్రీహరికి నమస్కరించాడు. శ్రీ మహావిష్ణువు సూర్యుడికి స్వాగతం పలికి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. క్షేమ సమాచారాలు పరస్పరం చెప్పుకున్న తర్వాత ఆదిత్యుడు శ్రీమన్నారాయణుడితో అడిగాడు, నువ్వు సమస్త జగములకు కూడా అంతరాత్మవు కదా, సృష్టి స్థితి లయకారకుడువు నువ్వే కదా, అందరూ నిన్నే పూజించాలి కదా, మరి నువ్వేమో ఇంకొకరిని పూజిస్తున్నావు, నువ్వు అసలు ఎవరిని పూజిస్తున్నావు అని నాకు సందేహం కలిగి ఆ సందేహం తీర్చుకుందామని వచ్చాను. నా సందేహాన్ని దయచేసి నివృత్తి చెయ్యి అని ప్రార్థించాడు. అప్పుడు కేశవుడు సూర్యుడిని పెద్దగా మాట్లాడొద్దు అని చేతితో సంజ్ఞ చేసి వారించి చెప్పడం మొదలుపెట్టాడు. భాస్కర, కాశీ మహాక్షేత్రంలో దేవదేవుడు సర్వకారణభూతుడైనటువంటి మహాదేవుడు ఒక్కడే పూజ్యనీయుడు. కేవలం బుద్ధిహీనులు మాత్రమే ఇక్కడ శివుడిని తప్ప అన్యులను పూజిస్తారు. జన్మ మృత్యు జర అనేటటువంటి మూడింటిని హరించేటటువంటి మృత్యుంజయుడు ఒక్కడే ఇక్కడ నాతో సహా అందరికీ కూడా పరమపూజ్యుడు. శ్వేతకేతువు ఈ మృత్యుంజయుడిని పూజించి తాను కూడా మృత్యుంజయుడయ్యాడు. ఉద్ధారక మహర్షి కొడుకు శ్వేతకేతువు. శ్వేతకేతువు గొప్ప వేదార్థ జ్ఞాన సంపన్నుడు, గొప్ప సంస్కారవంతుడు. ప్రపంచానికి మొత్తం ఆదర్శప్రాయంగా విరాజిల్లుతున్నది మన భారతీయ వివాహ వ్యవస్థని తొలి రోజుల్లో గాడిలో పెట్టినటువంటి మహానుభావుడు శ్వేతకేతువు. ఒక్కసారి పెళ్ళైపోయినటువంటి స్త్రీని పరపురుషుడు సోదరీభావంతో తప్ప అన్యభావంతో చూడకూడదు. మానవజాతి మొత్తానికి ఈ కట్టడి విధిస్తున్నాను అని గర్జించినటువంటి వాడు శ్వేతకేతువు. శ్రీ మహాభారతం ఆదిపర్వంలో శ్వేతకేతువు యొక్క వాక్శుద్ధి కారణంగా మన భారతదేశంలో భార్యాభర్తలకు సంబంధించి ఒక క్రమశిక్షణ మొదలైంది అని వివరించబడుతుంది. మన వివాహ వ్యవస్థలో ఒక స్పష్టత వచ్చింది.
ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే భావం సమాజంలో బలపడింది. భారతీయ వివాహ వ్యవస్థకు ఆ భావమే పునాది. శ్వేతకేతువు యొక్క భార్య పేరు సువర్చల. ఆవిడ దేవళ మహర్షి కూతురు. ఆవిడ కూడా మహాజ్ఞాన సంపన్నురాలు, సూక్ష్మగ్రాహి. వాళ్ళ నాన్నగారు ఆవిడికి పెళ్లి చెయ్యాలని నిశ్చయించి, అమ్మా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానే, నీకు ఎలాంటి వరుడు కావాలి అని అడిగాడు. అడిగితే నాన్నగారు, అలా అడుగుతున్నారేంటండి, ఏ తండ్రి కూడా కూతురిని నీకు ఫలానా వాడిని ఇచ్చి పెళ్లి చేస్తున్నానమ్మా అని చెప్పాలి తప్ప నీకు ఎలాంటి వరుడు కావాలి అని అడగకూడదు కదా నాన్నగారు, అందువల్ల మీ ఇష్టం అని అంటుందేమో అని అనుకున్నారు. కానీ అడిగితే నాన్నగారు మీ ఇష్టమని ఆవిడ అనలేదు. తన నాన్నగారి కళ్ళల్లోకి చూస్తూ, నాన్నగారు నాకు కాబోయేటటువంటి భర్త గుడ్డివాడైనా పర్వాలేదు కానీ చూపు ఉన్నవాడైతే మంచిది అన్నది. చూడండి ఎంత విచిత్రమైనటువంటి మాట చెప్పిందో. తనకి కాబోయేటటువంటి భర్త గుడ్డివాడైనా పర్వాలేదుట, కానీ చూపు ఉన్నవాడైతే మంచిదిట. గుడ్డివాడికి చూపు ఎలా ఉంటుందండి? ఎప్పుడైతే తన కూతురు అలా మాటలు అన్నాదో దేవలుడు ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు. అదేమిటమ్మా, గుడ్డివాడంటున్నావు, మళ్ళీ చూపు ఉండాలంటున్నావు, ఇది ఎలా సాధ్యం తల్లి అని అడిగాడు. అడిగితే ఆవిడన్నది, సాధ్యమే నాన్నగారు, మీరు గుణవంతుడైనటువంటి పెళ్లి కొడుకులను వెతకండి, యోగ్యుడైనటువంటి వాడిని నేను ఎంపిక చేస్తాను అన్నది. చాలామంది పెళ్లి కొడుకులు వచ్చారు వెళ్ళారు, వచ్చారు వెళ్ళారు, వస్తున్నారు వెళుతున్నారు. ఒకనాడు శ్వేతకేతువు వచ్చి, నేను నిన్ను వరిస్తున్నాను, నువ్వు కోరుకునే లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయి అన్నాడు. ఎలాగో వివరించండి అని అడిగింది సువర్చల. అంటే అప్పుడు శ్వేతకేతువు చెప్పాడు, ప్రపంచంలో దేహం మీద భ్రాంతి చాలామందికి ఉన్నట్లే ఈ దేహమే జీవుడు అని అనుకునే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను, కాబట్టి నేను గుడ్డివాడి కిందే లెక్క. అయితే ఈ దేహానికి గల అవయవాలన్నీ గుడ్డివి అని, చూపు మాట వినికిడి ఇవేవి కూడా ఆయా అవయవాలకు సొంతం కాదు, వాటికి ఆ శక్తి పరమాత్మ అందిస్తున్నాడు అని నా జ్ఞాననేత్రంతో గ్రహించాను గనుక నేను చూపు ఉన్నవాడిని అని వివరించాడు. సువర్చలకి అర్థమయ్యింది. శ్వేతకేతువు కంటి చూపుతో కాకుండా జ్ఞాననేత్రంతో ప్రపంచాన్ని పసిగడుతున్నాడు అని గ్రహించింది. అతన్ని తన భర్తగా అంగీకరించింది. ఆ రోజుల్లో పెళ్లి చూపులు అలా ఉండేవన్నమాట. ఈవిడ నా కొరకు అని అతనికి అనిపించాలి, అతడు నా కొరకు అని ఆవిడికి అనిపించాలి. అంతేగాని పై చూపులు కాకుండా లోపలి ఆలోచనలు ఒకటిగా ఉండడం ఆనుకూల దాంపత్యానికి గొప్ప ఆలంబన. సువర్చల ప్రశ్నలోని అంతరార్థాన్ని గ్రహించి తన సమాధానంతో ఆమెను మెప్పించి, శ్వేతకేతువు సువర్చలను పెళ్లి చేసుకున్నాడయ్యా అని ధర్మరాజుకు భీష్ముడు వినిపించాడు. నిజానికి శ్రీ మహాభారతంలో ఇది కథ కాదండి, ఆనుకూల దాంపత్య జీవన విధానానికి దారి చూపించేటటువంటి దీపస్తంభం ఈ కథ. ఈ కథ ఒక దిక్సూచి. ఆ శ్వేతకేతువు మహాదేవుడి గురించి తపస్సు చేసి మృత్యుంజయుడయ్యాడు. సరే, భృంగి కాలకాలుని ఆరాధించి కాలుని జయించాడు ఆదిత్య అని కేశవుడు చెప్పాడు. శివుడు భక్తుల భక్తికి పరవశుడై ఒక్కొక్కసారి వారికి వశమైపోతాడు. ఆయన భక్తులందరూ కూడా ఆయన కరుణా కటాక్ష వీక్షణ వృష్టిలో తడిసి ముద్దయిపోతారు. ఈ సృష్టిలో ప్రతి అణువు పరమేశ్వర స్వరూపమే అయినప్పటికీ వారి వారి విశేష తప ఫలితం కారణంగా కొందరు శివపరివారంలో చేరి పరమేశ్వరుడి యొక్క కృపకి పాత్రులవ్వడమే కాకుండా శివునితో సమానంగా పూజలు అందుకుంటున్నారు. అటువంటి శివపరివారం సభ్యులలో పరమశివభక్తుడైనటువంటి భృంగి ఒకడు. లోకశ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించేటటువంటి పార్వతీ పరమేశ్వరులు తారకాసుర సంహార నిమిత్తం వివాహం చేసుకున్నారు. వారి వివాహం తర్వాత 100 దివ్య సంవత్సరములు వారిద్దరూ క్రీడించారు. వారి క్రీడిస్తూ ఉండగా దేవతలకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. దేవతలకు వచ్చినటువంటి ఆ విచిత్రమైనటువంటి ఆలోచన ఏమిటో, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏమిటో మనం రేపటి రోజు కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా.
అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.